లడ్డూ కల్తీ జరగడం పట్ల నాణ్యత లోపం ఉండడం పట్ల మరొక వైపున జంతు కొవ్వు పదార్థాలు వాడారు అన్న ల్యాబ్ రిపోర్టు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతా ఉన్నాయి. భగ్గుమంటున్నారు భక్తులందరూ. మరొక వైపున 2 తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఖమ్మం నుంచి లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. శ్రీధర్, భక్తులు ఏమంటున్నారు? ఒకవైపున లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అందరూ భగ్గుమంటున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భక్తులందరూ గత ప్రభుత్వం మీద, వైసీపీ మీద, ఇటు జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా, ఏంటి అప్డేట్స్? నవీన్ ఆయన కలియుగ దైవం, కోట్లాది కుటుంబాల కొంగు బంగారం, కోట్లాది కుటుంబాల ఇలవేల్పు ఆయన స్మరణ చేయిందే ముద్ద కూడా ముట్టని కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అటువంటి ఆనంద నిలయంలో అటువంటి దేవదేవుడికి దగ్గర అపచారం జరిగిందని చెప్పేసి భక్తులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోవిందా అని ఒక్కసారి స్మరణ చేస్తే ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటాడని చెప్పేసి కోట్లాది మంది భక్తులు విశ్వసిస్తారు, నమ్ముతారు. ఆయన క్షణకాల దర్శనం కోసం గంటల తరబడి 28 గంటలు, 30 గంటలు, 35 గంటలు బ్రహ్మోత్సవాల సమయంలో ఇంకా ఎక్కువ సమయం కూడా వేచి చూసి ఆ స్వామివారి, ఆ శ్రీవారి, ఆ దేవదేవుని, ఆ దివ్య మంగళ రూపాన్ని కూడా దర్శించుకుని భక్తులు ఎంతో తన్మయం అవుతుంటారు. అసలు ఆయన పేరు తలుచుకుంటేనే ఒక వైబ్రేషన్, ఒక ఆనందం, ఒక సంతోషం. అటువంటి ఆనంద నిలయంలో, అటువంటి దేవదేవుని సన్నిధిలో ఇంత ఘోరమైన అపచారం జరిగిందని చెప్పేసి భక్తులందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. కమాన్ బజార్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శనివారం రోజు అయితే ఎంతో పవిత్రంగా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం అంతా కూడా గోవింద నామస్మరణతో మారుమవుతుంది. ఇక్కడ భక్తులు మనతో ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన బాధ్యులు మనతో ఉన్నారు, మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు ఏమంటారు, అసలు దీని మీద వాళ్ళ స్పందన ఏంటి ఒకసారి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, మనం స్వామి స్మరణ చేయందే ముద్ద కూడా ముట్టని పరిస్థితి. ఇప్పటికీ అనేక కుటుంబాలు ఎంతో పవిత్రంగా ఇంట్లో వంట చేసుకుని ఆ ఆహారం వాళ్ళు ఏదైతే వండుకున్నారో అన్న ప్రసాదాలు కూడా స్వామివారికి పెట్టిన తర్వాత భోజనం చేసిన పరిస్థితి. అటువంటి దేవదేవునికి ఈరోజు ఇంత దారుణమైన ప్రసాదాలు నివేదించారని చెప్పేసి చెప్తున్నారు. ఏమంటారు మీరు? జై శ్రీమన్నారాయణ. దీంట్లో చెప్పడానికి ఏం లేదు, అంత ఏకాభిప్రాయం. దాన్ని రాజకీయం చేస్తున్నారు కానీ అంటున్నారు అవతల వాళ్ళు, కానీ అది రాజకీయం కాదు. ఇప్పుడే చూశాను నేను, ఈ రిపోర్ట్ ఎప్పుడో జులైలో వచ్చింది, అయినా కూడా ఎలాంటి ప్రమేయం లేకుండా మళ్ళీ రెండోసారి పంపించేసి రిపోర్ట్ రెడీగా ఉంది. అలాగే దాని శాంపిల్స్ ఉంటాయి. ఒకవేళ ఏమన్నా గతంలో ఉన్న బోర్డు మెంబర్స్ ఇది అబద్ధం అనుకుంటే ఈ శాంపిల్స్ మళ్ళీ వాళ్ళు పంపుకోవచ్చు. జనరల్గా ఎలా ఉంటుందంటే టెక్నికాలిటీస్, రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా కొంత శాంపిల్ ఇస్తారు. ఒకవేళ అదేమైనా మేనేజ్ చేశారని చెప్పి అనుమానం ఉంటే ఆ శాంపిల్ మళ్ళీ పంపవచ్చు. ఇంకోటి బేసికల్గా 900 రూపాయలు, 750 రూపాయలు అటువంటి నెయ్యిని 300 రూపాయలకి ఇచ్చారు. అలాగే ఎప్పటి నుంచో కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళ డైరీ నుంచి ఇస్తున్నారు. ఎందుకు చేశారో ఏంటో, లెట్ ద నేమ్ అవుట్ ది పీపుల్, బట్ హూ ఆర్ దేర్, ఎవరున్నా కూడా వాళ్ళందరూ కఠినంగా శిక్షిస్తే ఇంకొకసారి చేయరని. ఏదైనా స్వామివారు చూసుకుంటారు, వారు తెలుసు ఏం జరిగిందో ఏంటో. మాకు వ్యక్తిగత విషయాలు అక్కర్లేదు, కానీ ఈ దేవుడికి అక్కడ చేసిన ద్రోహాలకు ఆల్రెడీ వాళ్ళు సఫర్ అయ్యారు చాలామంది. తెలుసు, మాకు ఆ సంగతి కూడా తెలుసు, పేరు చెప్పక్కర్లేదు. వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడ్డాయి. మరి ఎందుకు చేశారో ఏంటో అది అనేది వివరంగా తెలవాలి. కాబట్టి చట్టపరంగా తీసుకునే చర్యలకి వాళ్ళు బాధ్యులు కావాలి. జై శ్రీమన్నారాయణ. అమ్మ మీరు చెప్పండి, మీరే ఉంటారు. స్వామి తిరుపతి కొండకి మేము మెట్లెక్కి వెళ్తూ ఉంటామండి. ప్రతి సంవత్సరం కూడా తిరుపతి కొండకి ప్రతి సంవత్సరం మెట్లెక్కి వెళ్తూ ఉంటాము. ఎంతో పవిత్రంగా స్వామివారి 7 కొండల్లో ఉండే మట్టిని సైతం కూడా ఎంతో పవిత్రంగా భావించి ప్రతి మెట్టు ఎక్కి మేము కొండకి చేరుకొని దేవుణ్ణి దర్శించుకొని మేము ఎంతో భక్తితో పవిత్రంగా దేవుణ్ణి దర్శించుకొని ఆ లడ్డూని తీసుకొచ్చేసి ఇక్కడ మా ఊరికి వచ్చేసి ప్రతి ఇంటికి కూడా పంచుకుంటారు. ఎంతో పవిత్రంగా చూస్తారు లడ్డూని. ఇవాళ ఆ లడ్డూ దగ్గర అపచారం జరిగింది. సో మీరు చెప్పండి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా బాధ్యులు ఉన్నారు మీరు. విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగిస్తుంది, ఏమంటారు మీరు? తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి నుండి వివాదాస్పదంగానే ఉంది. ఒక క్రిస్టియన్కి సంబంధించిన అతన్ని అక్కడ అధ్యక్షులుగా, దాని పరిపాలకులుగా నియమించడమే తప్పు. ఎప్పుడైతే హిందూ ధర్మం మీద నమ్మకం లేదో అన్ని అపృస్తులే జరుగుతూ వస్తున్నాయి. అంతకుముందు ఉన్న అధికారులు మొత్తం కూడా లోపభూయిష్టమైన పరిపాలన చేసి లోపభూయిష్టమైన ఈ ప్రసాదం కూడా దేవునికి సమర్పించడం అనేది అది దుర్మార్గము. ఎందుకంటే గోవుని మేము పూజిస్తాము, గోవుని పూజించి ఆరాధిస్తాం కాబట్టి గోవుతో కూడిన కొవ్వుతో కూడిన నైవేద్యాన్ని
దేవుడికి సమర్పించడం అనేది చాలా అపవిత్రము. గోమాతని అపవిత్రమైన నెయ్యిగా మేము భావిస్తున్నాము, ప్రసాదంగా భావిస్తున్నాము. అలాగే ఇక్కడ ఒక విశ్వ హిందూ పరిషత్తే కాదు, హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటనకు సంబంధించిన నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ధార్మిక సంఘాలే కాదు, హిందూ ధార్మిక సంఘాలు, హిందువులే కాదు, ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్య భక్తులు సైతం గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి, ఎంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. నవీన్.